సార్ చాలా మీ ఎజెండా మీద చర్చ చేయకుండా రకరకాల ఎజెండాలు తీసుకొచ్చి పెట్టడం వల్ల కన్ఫ్యూజన్ అవుతారు జనం. ఎజెండానే పరకామణి అంటే పరకామణే ఎజెండా, పరకామణిలో ఈ పిల్లి మొగ్గలే ఎజెండా. కంటిన్యూ సార్. అదే సార్, ఇప్పుడు సుబ్బారెడ్డి గారి కేసు పక్కన పెట్టండి. ఇప్పుడు మాట్లాడేటప్పుడు మనం స్ట్రైట్ గా మాట్లాడదాం. ఇప్పుడు మా సిఐడి అక్కడికి పోయిందా, ఇక్కడికి పోయిందా, ఇంటికి పోయిందా, పేదవాడా గొప్పవాడా పక్కన పెడదాం. ఒక అంశం ఏంటంటే, ఒక్క నిమిషం మీరు మళ్ళీ అనవసరంగా గుర్తు చేశారు. ఇదే సిఐడి సెప్టెంబర్ 19న ఇమ్మీడియట్ గా వెళ్ళి పరకామణి రికార్డ్స్ అన్ని సీజ్ చేయమంటే నెల రోజులు పట్టింది. ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది సిఐడి? ఎందుకు అనకూడదు సిఐడి నిర్లిప్తని? మీరు అన్నంత మాత్రాన మేమేమి మా దగ్గర మేము ఫ్యాక్ట్స్ తోనే మాట్లాడుతున్నాం. అక్కడ హైకోర్టు చివాట్లు పెట్టి ఒక్క నిమిషం ఆగండి సార్. దీని సివియారిటీ మీకు తెలియకపోతే హైకోర్టుతో పాటు మేము కూడా మొళ్ళతో గుచ్చి లేపుతాం. వినండి, ఇదే సిఐడిని మీరు నెల రోజులు ఇప్పుడు టైం వేస్ట్ చేసినందుకు రికార్డ్స్ అన్ని ట్యాంపర్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు వెళ్ళి కనుక సీజ్ చేస్తే ఉపయోగం ఏంటి? హైకోర్టు అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పుడు మాకేంటి నమ్మకం? ఇప్పుడు ఆ రికార్డ్ సీజ్ చేశారు, నెల రోజుల తర్వాత ట్యాంపర్ అయిపోయి ఉంటాయి, ఏంటి ఉపయోగం చెప్పండి. ఇప్పుడు ఏది మాట్లాడటానికైనా అవకాశాలు ఉంటాయి డెమోక్రసీలో. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. సొంత వ్యాఖ్యలు కాదు సార్. ఏది మాట్లాడితే ఎట్లా ఊరుకుంటారు? మీరు ఊరుకుంటారండి? నేను హైకోర్టును కోర్టు చేస్తున్నా. నేను ఎట్లా పడితే అలా మాట్లాడుతున్నా, మీరు ఊరుకుంటారా? సిఐడి ఊరుకుంటుందా? పని చేసేవాడికి తెలుస్తుంది సార్ ఏం చేయాలా. పని చేయటం లేదు, నిద్రపోతున్నారని అంది హైకోర్టు. పని చేయట్లేదు, నిద్రపోతున్నారని అంది హైకోర్టు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నేను ఇక్కడ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. మీరు కూటమి గవర్నమెంట్ గత ప్రభుత్వ హయాంలో, అంటే మీకు రాజకీయ ప్రత్యర్థి హయాంలో పరకామణి వ్యవహారం జరిగింది. హైకోర్టు సీరియస్గా తీసుకుంది, సిఐడికి అప్పచెప్పింది. ఇప్పుడు ఇమ్మీడియట్గా వెళ్ళి ఆ రికార్డ్స్ అన్నీ సీజ్ చేయమంది. అదేంటి అంటే ఒక గొప్ప అవకాశం. నేనైతే ఏం చేస్తాను, ఈరోజు సాయంత్రం అయితే కనుక రేపు పొద్దున్నే మా ఆఫీసులను పంపించి సీజ్ చేపిస్తా. మరి పరిగెత్తుకుంటే వెళ్ళి సీజ్ చేయాలి కదా, అవసరం కుదిరితే అదే నైటు. నెల రోజులు హైకోర్టు చెప్తే కానీ నెల రోజులు టైం తీసుకు. కాబట్టి ఆ గ్రావిటీ గురించి మాట్లాడుతున్నాం అండి ఇక్కడ. గఫూర్ గారు, డిపార్ట్మెంట్ వాళ్ళే అక్కడ విజిలెన్స్ ఉండేది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే విజిలెన్స్. రాజీ చేయడంలో పోలీసు ఉన్నతాధికారుల పాత్ర ఉంది. అవును, అందుకోసమే పోలీసులు మాట్లాడండి సార్. ఒక నిమిషం నేను మాట్లాడిన తర్వాత మాట్లాడి మా దగ్గర మాట్లాడడం ఏం లేదు. కాకపోతే మీరు మమ్మల్ని తప్పు పడుతున్నారు, మాకు అసలు మమ్మల్ని తప్పు పడుతున్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. కానీ సార్ ప్లీజ్, మిమ్మల్ని తప్పు పట్టామంటే ఒక ఇష్యూ మీద మాట్లాడేటప్పుడు చర్చ పక్కదారి పట్టకూడదని ఎస్వి సుబ్బారెడ్డి గారిని కూడా ఉన్నాడు, ఆయన కూడా చైర్మన్ గా ఉన్నాడు. ఎస్వి సుబ్బారెడ్డి గారు ఉన్న టైంలోనే సార్ పట్టుకుంది. అలాగే భువన కరుణాకర్ రెడ్డి గారు కుర్చీ ఎక్కగానే రాజీ చేశారు. నిన్న జరిగినటువంటి ఎంక్వైరీ వేరు సార్. సుబ్బారెడ్డి గారితో నిన్న జరిగినటువంటి ఎంక్వైరీ వేరు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఎంక్వైరీ వేరు. నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే ఈ యొక్క మన మర్డర్ జరిగింది, ఆఫీసర్ ఇందాక మేడం గారు ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి పెద్ద వాళ్ళందరికీ సెక్యూరిటీలు ఉంటాయి అవి ఉంటాయి. ఏమండి మీరు లాయర్గా రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. ప్రోటోకాల్ అనేది ముఖ్యమంత్రుల దగ్గర నుంచి మనకు అన్ని కూడా తెలుసు. ఇప్పుడు సామాన్యుడు, మరి వారు సతీష్ గారు ఓ సామాన్యుడు కూడా కాదు, తను సెక్యూరిటీ ఆఫీసర్ జోన్ లో ఉన్నటువంటి వ్యక్తి. తనకి మనకన్నా కూడా వ్యక్తిగతంగా తనకి ఆ ప్రమాదం పొంచి ఉంటుందని తెలుసు తనకి. ఇక్కడ మీరు అంటా ఉన్నారు మర్డర్ చేశారు, ఇంకోటి చేశారు, సీన్ ఆఫ్ ఎఫెన్స్ రీకన్స్ట్రక్ట్ చేశారు అనేది. ఇంకా ఫైనల్ ఒపీనియన్ బయటికి రావాల్సినటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వ్యవస్థల గురించి అవన్నీ నడుస్తూ ఉన్నాయి. అప్పుడే మనం అరైవ్ అయిపోయి వీళ్ళని సెక్యూరిటీ ఇవ్వలేదు,
గవర్నమెంట్ నేను చాలా బాధపడ్డాను సార్, గురునాథ్ అని గారు- అంటే గురునాథ్ ఇక్కడ ఆయన గారు- సెక్యూరిటీ ఆఫీసర్ ఆయన. గురునాథ్ గారు వారికి తెలుసు ఇప్పుడు శ్రీనివాసులు గారు- ఒకసారి శ్రీనివాసులు గారు నాకు ఇప్పుడు సడన్ నాకు నేను ఇప్పుడు సడన్ గా చెప్తుందని కన్ఫ్యూజ్ చెప్పి- నేను ఇప్పుడు సడన్ కన్ఫ్యూజ్ అయ్యాను. మీరు చెప్తుందని టీడీపీ చెప్పి- మీరు టీడీపీ తరపునే మాట్లాడుతున్నారా? మీరు టీడీపీలోనే కదా ఉంది. అవును సార్. కాదు సార్, నాకు ఇప్పుడు అర్థం కాదు. నేను చెప్పేది అక్కడ ఏంటంటే ఒక- శ్రీనివాసులు ఒక- గారు పిటిషన్ పెట్టారు సార్. నేను చెప్పేదేనండి, నేను తెలుగుదేశము అనే నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ సెక్యూరిటీ తీసుకోలేదు, గవర్నమెంట్ దానికి సెక్యూరిటీ ఇవ్వలేదని అంటా ఉన్నారు. ఇక్కడ వచ్చినప్పుడు ఎట్లా ఉందంటే శ్రీనివాసులు గారు ఈ రోజున పిటిషన్ పెట్టారు. ఏమని? తను చనిపోయిన తర్వాత నాకు సెక్యూరిటీ ఇవ్వమని. అతను పిటిషన్ వేసినప్పుడు పెట్టలేదు కదా, ఆ గ్రావిటీ తెలియదు కదా. ఇప్పుడు తనకి Gravity ఆపద తెలియదు వచ్చింది, సార్. పక్కన ఆయన చనిపోయాడు అన్నాక ఇప్పుడు సార్, petition ఒక్క నిమిషం, పెట్టారు. ఒక్క నిమిషం. దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతా ఉంది. కాదు సార్ మేమేమన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళమా? మేము అనేక డిబేట్ లో మా గ్రావిటీ ఎందుకు లేదు, అనేక డిబేట్ లో రవికుమార్ కి సెక్యూరిటీ, అలాగే మిగిలిన వాళ్ళ సెక్యూరిటీ అని చెప్పేసి మేము అనుకున్నాము. సో కాబట్టి రెండోది ఏంటంటే ఇట్స్ మినిమం రెస్పాన్సిబిలిటీ. అది వాళ్ళకి దీని యొక్క ఈ కేసు యొక్క గ్రావిటీని కనుక గ్రహిస్తే మనకేంత కనబడుతున్నప్పుడు పోలీసులు బాధ తెలుస్తుంది. వాళ్ళు అడగకపోయినా కానీ వాళ్ళకి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. రెండోది, అతను పోలీస్ ఆఫీసర్ అయితే అతను రక్షించేసుకుంటాడా పెద్ద స్థాయిలో స్కెచ్లు గీసినప్పుడు? ఇంకోటి, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం. అవునండి, ఒంటి గంటగా ఆయన ట్రైను. ఆయన 11 తర్వాతే ఇంట్లోంచి బయలుదేరిపోయాడు. అంతకుముందు బయలుదేరాల్సిన అవసరం లేదట. ఈనాడు పేపర్లో అతను 11:20 టైంలో టీ తాగుతున్నాడు అని ఫోటోలు కూడా వచ్చినాయి. కాబట్టి ఆ మధ్యలో ఏదో జరిగింది, అతను ఎవరినో కలవటమో లేకపోతే అతను ఎవరో కలవాలని చేయడం, ఏదో సంథింగ్ ఏదో జరిగింది. నేనేమంటున్నానంటే వీళ్ళంతా కీలకమైనటువంటి వ్యక్తులు అన్నప్పుడు సరే వదిలేసేయండి సార్. సతీష్ కుమార్ అన్యాయంగా చనిపోయాడు. ఆ తర్వాత ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ వాళ్ళకి మిగిలిన వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి. పిటిషన్లు వేసుకోవాల్సిన కర్మ ఏంటంటున్నా నేను. పిటిషన్లు వేసుకోవడానికి అతను ఎక్స్పోజర్ కోసం అతను ప్రయత్నం చేయొచ్చు సార్. ఎవరైనా తన యొక్క 21 ఆర్టికల్ 22 ఆర్టికల్ తను ప్రివైల్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఇంత పెద్ద దేశంలో కొన్ని సందర్భాల్లో కొన్ని నెగ్లిజెన్సీ అనేది ఉంటది. ఆ పార్ట్ తీసుకోనప్పుడు మన యొక్క వ్యక్తిగతంగా కూడా మనం అభ్యర్థించడంలో తప్పు లేదు. ఇప్పుడు దాన్ని పెద్ద పూచిగా చూడాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు ఆటోమేటిక్ గా చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, వ్యవస్థ అంతా నడుస్తానే ఉంటది. ఇక్కడ ఒక్కటి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 23లో మన 2023లో సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు నేను వాళ్ళ యొక్క బోర్డుకి తెలియకుండానే నేను లోక్ అదాలత్లో రాజీ చేసుకోవటం కోసం నేనే పిటిషన్ పెట్టాను కాబట్టి నేను రాజీ చేసుకుంటున్నానని చెప్పిన దాంట్లో దొలతనం ఉంది. ఇక్కడ అతను ఏ వ్యవస్థను ప్రశ్నిస్తున్నాడంటే బోర్డుకు కూడా చెప్పాల్సిన పని లేదు నేను రాజీ చేసుకునేటప్పుడు అని. ఇతను వ్యక్తిగతం కాదు. అతను ఎంతో మంది కోట్ల మంది భక్తుల యొక్క మనోగతం, ప్రజల యొక్క ఇది. అక్కడ తప్పు పట్టింది కూడా లోక్ అదాలత్లో రాజీ చేసుకొని వెళ్ళిపోవటానికి కాదు, వాళ్ళకి శిక్ష పడాలనేటువంటిది వెన్నులో వణుకు రావాలా. అది కోర్టు బయటికి తీసింది. మీరెవరు రాజీ చేసుకోవటానికి అనేటువంటి అంశం మీద తర్వాత మీరు రాజీ చేసుకున్నప్పుడు ఎన్ని కోట్లు రీపే చేస్తారనే దాని మీద స్పష్టత లేదు. 72 కోట్ల రూపాయలు దాదాపుగా మీరు అక్కడ దేవస్థానం సొమ్ము మింగేశారు. దీని మీద చర్యలు తీసుకోవాలనేటువంటి నేపథ్యంలో శ్రీనివాసులు గారు ఈ రోజున పిటిషన్ వేయటం జరిగింది, మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేసి. ఆ యొక్క నేపథ్యంలో జరిగినటువంటి ఎపిసోడ్ మొత్తం మనం చర్చ చేస్తున్నటువంటి అంశం ప్రధానంగా ఇక్కడ. అదే సార్, ఓకే, మీ పాయింట్ అర్థమైంది. మేము చేతులు కాలిన తర్వాతే ఆకులు పట్టుకుంటాం అన్న చందంగానే మా వ్యవహారం ఉంటదని మీరు చెప్తున్నారు. అలాగే చేయండి. ఇక్కడ సుబ్బారెడ్డి గారు ఏ విధంగా ప్రలోభ పెట్టారనేది కూడా ఇక్కడ మనం చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది సార్. వీళ్ళు అప్రూవల్ గా మారినటువంటి వ్యక్తి, అవి రాకుండా మనుషులే పోతుంటే అప్రూవల్ గా మారినటువంటి వ్యక్తి అప్రూవల్ గా మారితే ఆ సతీష్ అనేటువంటి వ్యక్తి కనుక అప్రూవల్ గా మారితే చాలా మంది తలరాతలు మారుతాయి అని చెప్పి సుబ్బారెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ గా
ఆయనకి తెలియకుండానే రాజీ జరిగిందా? ఇవన్నీ తెలుసు సార్, అందు గురించే మేము మేము కూడా అందు గురించే ప్రొటెక్ట్ చేయాలనేది. సార్ గఫూర్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇదే ప్రశ్న. దీన్ని బయటికి తీయడం కోసం నేపథ్యంలో ఇక్కడ ఎవరైతే పిటిషనర్ ఉన్నాడో అతన్ని ఏ విధంగా హతమారుస్తున్నారు, చట్టాలు వాళ్ళ చేతుల్లోకి ఎట్లా తీసుకుంటున్నారు అనేటువంటి దాని మీద చర్చ జరగాల. రేపు తక్షణమే న్యాయం జరగాల. మీ కాలంలో మీరే చేసినారు, సర్దుబాటు చేసినారు మేము చెప్పడంలే. ఏ కాలంలో జరిగినా ఒక విశ్వాసఘాతకమైనటువంటి ఒక కుట్ర దాగి ఉంది. దాన్ని కవరప్ చేయడం కోసం కాదండి. గురునాథం గారు మీరు నాకంటే నాకు పరిచయం లేదు. 14 కోట్ల రూపాయల పంచాయతీ మీరు నేను చేయగలుగుతామా? 14 కోట్ల రూపాయల పంచాయతీ చేయగలిగినారు అంటే ఉండల స్థానంలో ఉండేవాళ్ళే కదా ఎవరో ఒకరు. అది ఐదర్ పోలీస్ ఉన్న స్థానము లేదా పాలక మండలిలో ఉన్న స్థానంలో ఉండేవాళ్ళు జోక్యం అయితేనే ఈ 14 కోట్ల రూపాయలు దాతా ఇచ్చిన. అదే సార్ సుబ్బారెడ్డి గారు అక్కడ ఉంటారు చైర్మన్ గా, పాలక మండలికి చైర్మన్ గా సుబ్బారెడ్డి గారు ఉన్నారు. రావాల్సింది మేము చెప్పేది ఏమిటంటే సురేష్ గారికి ఇంకోరికి మిమ్మల్ని ఏదో విమర్శించాలని కోరిక కాదు. మేమేం చెప్తున్నాం అంటే నాన్ సీరియస్ గా ఉంది వ్యవహారము. మనుషులు లేచిపోయిన తర్వాత ఇంకేం చేయలేము. దొంగ ఇప్పుడు రవి నేను స్ట్రైట్ గా అడుగుతా, ఈ సతీష్ కుమార్ లాగా రవి కుమార్ కూడా పోయినాను. ఏముంటది, ఇంకా కేసు అయిపోయింది, క్లోజ్ చేసేయడమే. కాబట్టి కాపాడము, ఈ లోతుపాతులోకి పోవడం, ఏ ప్రభుత్వంలో ఎవడు దొంగతనం చేసినా ఇదిగో కూటమి ప్రభుత్వం బయటికి తెచ్చిందని మంచి పేరు వస్తుంది. తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడినారనేది వస్తుంది. ఆ సీరియస్నెస్ గవర్నమెంట్ లో ఉండాలని మేము కోరుతున్నాం. ఇక ఉందా లేదా మీరు చెప్పాలా, మాకైతే కనపడడం లేదు. చూద్దాం భవిష్యత్తు. రైట్, ఓకే. కలిసి నెయ్యికి సంబంధించి కానీ అన్ని కుంభకోణాలు దేవస్థానంలో జరిగినాయి. అది స్పష్టంగా అందరికీ తెలుసు. అవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. అదే నేపథ్యంలో 23లో సుబ్బారెడ్డి గారు అక్కడ దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. రాజీ జరిగినప్పుడు ఆయన ధర్మకర్త మండలి చైర్మన్ గా ఆ యొక్క వ్యవహారాలన్నింటికి కూడా తానే బాధ్యత వహించాలి. ఆయన బాధ్యత వహించి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత సుబ్బారెడ్డి గారి మీద ఉంది. వీటన్నిటికి కూడా సీన్ ఆఫ్ ఎఫెన్స్ జరగడానికి కారణాలు అక్కడి నుంచి మూలాల నుంచి వచ్చాయి. ఎందుకు రాజీ జరిగింది, ఎందుకు లోక్ అదాలత్కి వెళ్ళారు, దీన్ని మా చంద్రబాబు నాయుడు గారు గాని మా ప్రభుత్వం గాని చిత్తశుద్ధితో తప్పకుండా నిజం నిగ్గు తెలుస్తుంది. దీంట్లో నిజానిజాలు బయట పెడతాయి. ప్రజలకి శ్రీనివాసు గారికి తప్పకుండా రక్షణ కల్పిస్తాం, అందరికి కూడా రక్షణ కల్పిస్తాం. మీరు అన్నట్టుగా తప్పకుండా దీని యొక్క భక్తుల యొక్క మనోభావం బయటికి తీస్తాం. తప్పకుండా వాళ్ళకి శిక్షలు పడతాయని కూడా సందర్భంగా తెలియజేస్తాం. ఆల్రెడీ కల్పించారు కూడా. మేము వాటి జోలికి వెళ్తా కానీ అంత వాళ్ళు అడిగే వరకు ఎందుకని. సార్ మేడం కంక్లూడ్ చేసాను ప్లీజ్. సార్ ఇక్కడ ఏదైతే ఎవరికి వాళ్ళు ఎక్స్పోజర్ అవ్వడానికి ప్రయత్నించట్లేదు సార్, ఎవరి ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి కోసమే హైకోర్టును ఆశ్రయించారు. ఇంకా కూడా గఫూర్ గారికి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే 5 ఏళ్లలో ఇంత స్కామ్ జరగదు సార్. వాడు 5 ఏళ్లలో ప్రతిరోజు $900 కొట్టేసిన 100 కోట్ల ఆస్తి సంపాదించలేడు సార్. అతను 85లో జాయిన్ అయ్యాడు సార్, జేఆర్ఎస్ ద్వారా ఇంకొకళ్ళ ద్వారా. 85 నుంచి ఎన్ని ప్రభుత్వాలు మారినాయి సార్. ఇది కుంభకోణం ఒక వ్యక్తి చేసింది కాదు సార్. దీని వెనకాల పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి. వీళ్ళు టెంపరీగా ఒక బినామీలే, వీళ్ళ వెనకాల దళారులు చాలా మంది ఉన్నారు సార్. నేనేం భావిస్తున్నానంటే ఇక్కడ ప్రభుత్వాలకు అతీతంగా సెంట్రల్ ఒక ఇన్వాల్వ్ అయితే దీని వల్ల అంటే నిజం బయటకు వస్తుందేమో. ఎందుకంటే ఒక ప్రభుత్వం తప్పని ఇంకో ప్రభుత్వం కప్పేస్తుంది, ఇంకో ప్రభుత్వం తప్పని ఇంకో ప్రభుత్వం తప్పేస్తుంది. కానీ 85 నుంచి ఒక స్కీమ్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ జరుగుతున్నటువంటి ఈ స్కీములు వాట్ ఎవర్ ఇట్ మే బి స్వామి సొమ్ముని గల్లంతు చేస్తున్నారు. సో దీని మీద సెంట్రల్ ఫోర్స్ పెడితే బాగుంటుందేమో. ఎందుకంటే 5 ఏళ్లలో 100 కోట్లు కూర్చున్నా కూడా కావు సార్. $900 ఎక్స్చేంజ్ దగ్గర ఎవరెవరు మారుస్తున్నారో కనుక్కోలేదు. కానీ అసలు ఈ డాలర్లు లేకపోతే ఈ డబ్బు దొంగతనం అనేది వైసీపీ గవర్నమెంట్ లో బయటకు వచ్చింది. గత గవర్నమెంట్ లో ఎప్పుడు రాలా. అంటే దొంగతనం జరగలేదండి అని చెప్పకండి, పిచ్చి మాటలు.
దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. సంవత్సరాలు పార్టీలు ప్రభుత్వాలు ఎన్నో మారినాయి, కానీ ఆ ప్రభుత్వంలో బయటకు వచ్చింది. అలా సెటిల్ చేసుకోవడం తప్పు, సెటిల్ చేసుకునే అధికారం ఎవరికీ లేదు. అయినా $900కి 14 కోట్లు పనిష్మెంట్ వేయడం ఏంటండి? కనీసం మా కోర్టు గారు కూడా 14 కోట్లు కేవలం మార్కెట్ వాల్యూ అట, లేదా అంటే ప్రైమ్ వాల్యూ ఇంకా ఎక్కువ ఉందండి, 48 కోట్లు. సో 100 కోట్లు 14 కోట్ల, 15 కోట్ల, 20 కోట్ల అనేది కాదు. రాజీ చేసుకోవడానికి డబ్బులు రికవర్ చేసుకోవటం కాదు ఇక్కడ పాయింట్. వాళ్ళకి శిక్ష పడాలా, రైట్. శిక్ష పడకుండా వదిలేయటం అనేది, రాజీ చేసుకోవటం అనేది అసలు అది ఒక లోక్ అదాలత్ రైట్. అప్లికేబుల్ కాదు. రవికుమార్ కాదు మేడం అన్నట్లు వెనకాల చాలా పెద్ద నెక్సెస్ ఉంది, అందు గురించి అలీబాబా 40 దొంగలు, అది మేడం 40 కాదు సార్, దీని వెనక 400 పైన దొంగలు ఉంటారు. ఒక్క నిమిషం ఆగండి. అందు గురించి భానుప్రకాష్ రెడ్డి గారు అంత భయపడుతున్నాడు ఆయా స్థాయి వ్యక్తులే కాబట్టి. అలాగే టక్మని చెప్పి సతీష్ కుమార్ లాంటి సిన్సియర్ ఆఫీసర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఆయన చాలా వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్, అతను హెల్దీగా ఉన్నాడు కాబట్టి కాలు జారిపడిపోవటం, ఆత్మహత్యలు చేసుకోవటం, ఇవన్నీ సొల్లు మాటలు. అది క్లియర్గా అది మర్డర్ కేసు, దాన్ని అవాయిడ్ చేయాల్సినటువంటి మర్డర్ కేసు. అది చాలా ఈజీగా అది జరగకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే నెవర్ టూ లేట్. పిటిషన్లు వేసి వాళ్ళు వచ్చి అడిగే వరకు కూడా భద్రత కల్పించకుండా ఉండే పరిస్థితి మళ్ళీ రాకూడదు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ గఫూర్ గారు, రజనీ గారు, గురునాథం గారు అండ్ శ్రీకాంత్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సిటీ 24/7.